హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి చూస్తున్నారు కదా, బ్యానర్స్ లైట్ హౌస్ ఫెస్టివల్ అయితే అవుతుందన్నమాట మన వైజాగ్లో. డేట్స్ వచ్చేసి 9th 10th అయితే అయింది. సో MGM గ్రౌండ్స్లో అయితే అయింది గాయస్. సో అందరికీ తెలిసిందే కదా, ఊదా పార్క్ దగ్గర అనమాట. సో ఇంకా లోపలికి అయితే వచ్చేసాను. ఇంకా నేనైతే January 10th అయితే వెళ్ళాను గాయస్. సో చూస్తున్నారు కదా. సో మొత్తం మార్నింగ్ 11 AM నుంచి ఓపెన్ అయి ఉంటుంది. బట్ మనకి ఈవెంట్స్ కావాలి చూడాలి అనుకుంటే ఈవినింగ్ 6 o'clock వెళ్తే బెస్ట్ అనమాట. సో అప్పుడు ఈవినింగ్ 6 o'clock నుంచి నైట్ 10 వరకు అయితే ఉంటుంది. సో మంచిగా ఉంటుంది. అండ్ మేము వెళ్ళిన రోజు అయితే సింగర్ మొనాలి ఠాకూర్ గారు అయితే వచ్చారనమాట. అలానే ఫాహిద్ ఆఫ్రీన్ అక్క కూడా వచ్చారు సింగర్. గాయ్స్ చూసాక నేనే సో చెప్పాలంటే నిజంగా ఫుల్గా అయితే ఎంజాయ్ చేశాను అనమాట నేనైతే. సో మీరు చూస్తున్నా కదా, ఇంకా ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే ఉన్నాయి, టువర్డ్స్ వెన్యూ, టువర్డ్స్ స్టాల్స్ అవన్నీ. సో ఇంకా చూస్తున్నా కదా, ఇంకా నడడం కూడా పెడితే టైం అవుతుంది, లెంత్ ఎక్కువైపోద్ది అని చెప్పి ఇంకా చూసారు కదా ఫాస్ట్ మోడ్ అయితే పెట్టాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇదిగోండి, ఇక్కడ మనకు అన్నీ ఈజీగా డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను అనమాట. లైక్ అక్కడ చూసారు కదా గైడింగ్ లైట్స్ అవన్నీ వాటి గురించి. అండ్ గాయస్ సో ఇంకా మనం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా స్టాల్ క్యాంటీన్ కూడా అక్కడే ఉంది. సో చూసారు కదా, ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే అవుతుంది లైట్ హౌస్ ఫెస్టివల్. సో ఇంకా నేను లోపలికి అయితే వెళ్ళిపోతున్నా గాయస్. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి లైట్ హౌస్ ఫెస్టివల్. సో చెప్పాలంటే చాలా బాగుంది. అండ్ చాలామంది జనాలు అయితే వచ్చారన్నమాట చూడడానికి. అండ్ ఫ్రీ ఎంట్రీ కదా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఎంట్రీకి ఎటువంటి ఛార్జెస్ లేవు. అండ్ అదే తీసుకోరు. అండ్ గాయస్ సో చూసారు కదా స్టాల్స్ అన్నమాట. ఇప్పుడు మనం చూసేది స్టాల్స్. సో ఇంకా పదండి గాయస్ వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ఫుల్గా స్టాల్స్ అయితే ఉంటాయి. అండ్ స్టాల్స్ తర్వాత ఇంకా మనకి వెన్యూ ఉంటుంది. నెక్స్ట్ ఏమో ఇంకా ఫోటో బూత్స్ ఉంటాయి ఫర్ క్రియేటర్స్ అండ్ నార్మల్ వాళ్ళు కూడా. అండ్ పిల్లలకి ప్లే స్టేషన్ కూడా ఉంటారనమాట. సో తెలుసు కదా, నేను చూపిస్తాను మీకు. అలానే మిక్కీ మౌస్ కూడా ఉంటుంది. సో మీరు చూడండి గాయస్, ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు ఈజీగా తెలుస్తుంది. అలానే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయన్నమాట ఈ వ్లాగ్. సో స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు, ఓకేనా గాయస్. సో చూస్తున్నారు కదా, ఇదిగా ఉంది. ఇక్కడ పడితే అక్కడ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ అనమాట. సూపర్ అసలు. అండ్ అక్కడికక్కడ నేమ్స్ అయితే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, పాప్ క్యాండీస్ అని, చాక్లెట్ ఫ్యాక్టరీస్ అని, నెక్స్ట్ కిడ్స్ టాయ్స్, కైట్స్, నెక్స్ట్ ఏమో ఇంకా మాడుగుల హల్వా అని. సో ఇంకా అలా ఉంటాయి అన్నమాట. సో ఇంకా చూస్తున్నారు కదా గైస్, ఇక్కడైతే కైట్స్ స్టాల్ అనమాట. అండ్ ఇదంతా సో చూసారు కదా ట్రైబ్స్ ఇండియా వారి, ఇదిగోండి. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఇదిగోండి గాయస్. సో మీరు చదువుతారు కదా అని చెప్పి నేను అక్కడ బోర్డ్స్ని కూడా తీసేస్తున్నా గాయస్. సో మీకు ఈజీగా తెలుస్తుంది కదా. సో అప్పుడు మీరు అది చదివి ఇక్కడ వీడియోలో ఇలా చూడొచ్చు. లైక్ పైన టాయ్స్ అని ఉందిగా, సో ఇక్కడ టాయ్స్ అలా మీరు చూస్తారు. అండ్ ఇక్కడ చూసారు కదా ఫ్యాన్సీ అండ్ బ్యాంగిల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ సో మీరు అలా చూసుకుంటూ వెళ్ళండి. సో చూసాక ఇక్కడ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి. అండ్ చాలామంది జనాలు అయితే వచ్చారనమాట. సో ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది వస్తారని చెప్పి. సో ఇంకా ఎంతమంది లైట్ హౌస్ని చూసారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి గైస్. అదే ఎన్నిసార్లు వెళ్ళారు అనేది. సో ఓకేనా గైస్. సో ఇంకా ఇక్కడ వచ్చేసి చెప్పాక డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ పెయింటింగ్స్ అని, నెక్స్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వాటర్ కలర్ పెయింటింగ్స్ చాలా మంచిగా ఉన్నాయి. లైక్ ఇక్కడ చూసారు కదా,
ఇంతమంది జనాల్ని ఇంతమందిని చూసి ఒకేసారి సంక్రాంతి ఫెస్టివల్స్ అన్నీ ముందే వచ్చేసాయి అన్నట్టు అనిపించింది అనమాట. లైక్ ఇంత మంచి ఈవెంట్స్. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియోని చూడండి గాయస్ ఫుల్గా. అండ్ ఇక చూసారు కదా, ఇదిగోండి పెయింటింగ్స్ అన్నమాట. సూపర్, అసలు మైండ్ బ్లోయింగ్ ఇంకా చెప్పాలంటే. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇదంతా పెయింటింగ్స్ అన్నమాట. సో నైస్ కదా, బాగున్నాయి. అండ్ ఇక్కడ 3 చూసారా, భలే ఉంది కదా. అండ్ ఇంకా చూస్తున్నారా, జస్ట్ నేను అంతా కవర్ చేస్తున్నాను అనమాట, మీరు చూస్తారు కదా అని చెప్పి. ఇంకా ఈజీగా నేను చెప్పక్కర్లేదు ఒక్కొక్కటి. సో ఇంకా పదండి గాయ్స్, ఇంకా ఇప్పుడు వస్తుంది చూడండి. సో ఫస్ట్ చూడండి అండ్ దీని తర్వాత గాయస్. సో చూడండి ఇదిగోండి వచ్చేసింది ఏటికొప్పాక టాయ్స్ అన్నమాట. ఎంత బాగుంటాయి తెలుసా ఈ బొమ్మలు, నాకు ఎంత ఇష్టమో తెలుసా. లైక్ ఒకదాని మీద ఒకటి ఉంటుంది చూడండి, ఆ బొమ్మ అయితే ఎంత ఇష్టమో నాకు చిన్నప్పటి నుంచి. సో చూసారు కదా ఎంత మంచి టాయ్స్ ఉన్నాయో. ఇదిగోండి ఎంత బాగున్నాయో చూసారా, డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. సో నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకే నేను అక్కడ ఉండిపోయాను అనమాట కొంతసేపు. ఇంకా చూసారు కదా, జనాలు కూడా ఒకసారి అయితే చూపిస్తున్నా. అండ్ చాలా బాగుంది గాయస్. సో ఇంత జనాలు చలిలో కూడా ఆగలేదు. సో చూసారా గాయస్, ఇదిగోండి సేత అరుపు అనమాట, మీకు వినిపించింది కదా. నేను ఎప్పుడైతే వాయిస్ ఆన్ చేద్దామా అనుకున్నానో, ఇదిగోండి బాబోయ్ అల్లరి పిల్ల సైలెంట్ అంటే ఇంకా అరుస్తుంది అనమాట అది. ఇంకా నేను కావాలని వాయిస్ ఆన్ చేసినప్పుడే అరుస్తుంది. అండ్ ఇందాక చూసాక ఇదిగోండి వెళ్ళిపోయింది. అయ్యో, లైట్ హౌస్ సరిపోయింది. ఇంకా మనం ఒక్కొక్క దగ్గర అయితే ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నాం అనమాట. సో చూసారు కదా హెరిటేజ్ అవన్నీ. అండ్ మంచి ఫోటో బూత్స్ అయితే ఉన్నాయి గాయస్, మంచి ఫొటోస్ అయితే వస్తాయి తెలుసా, మీకు చూపిస్తాను అది కూడా. అండ్ ఇక్కడ చూసారు కదా ఈవెంట్ ప్లేస్ అనమాట. అండ్ ఇది మెయిన్, ఇదిగోండి ఇదే లైట్ హౌస్ ఫెస్టివల్. ఇది 3rd ఇండియన్ లైట్ హౌస్ ఫెస్టివల్ అనమాట. సో తెలిసిందే కదా అందరికీ, తెలియని వాళ్ళు చెప్తున్నాను చూడండి. సో ఇది ఇండియాలోనే 3rd టైం అయితే లైట్ హౌస్ ఫెస్టివల్ అయితే చేస్తున్నారు. సో ఫస్ట్ టైం వచ్చేసి గోవాలో అయితే లైట్ హౌస్ ఫెస్టివల్ అయితే చేశారు. అండ్ సెకండ్ టైం వచ్చేసి పూరి ఒడిస్సాలో అయితే చేశారు గైస్ లైట్ హౌస్ ఫెస్టివల్. అండ్ 3rd టైం వచ్చేసి మన వైజాగ్లో చేశారు. చూసారు కదా. అండ్ ఎంత మంచిగా వస్తున్నాయి తెలుసా అండి, ఫొటోస్ మాత్రం చాలా సూపర్గా వస్తున్నాయి అన్నమాట. అండ్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఇక్కడ చాలామంది వీడియోలో చూసారు కదా, ఫొటోస్ తీయమని అయితే అడిగారనమాట. సో ఫొటోస్ అయితే తీస్తున్నాను ఒక్కొక్కరికి. ఇంకెక్కడ చూసారు కదా ఎంత మంచి ఫోటో బూత్స్ ఉన్నాయో చెప్పాను కదా, ఇదే అనమాట. సో చూసారు ఎంత బాగుందో, నిజంగా బోట్లోకి వెళ్ళి ఎక్కినట్టే ఉంది. సో చూసారు కదా. అండ్ గాయస్ ఒకసారి ఇప్పుడు చూడండి, అది జంప్ చేశాను అనమాట, నా హుషారు అంటే ఆనందం. చూసారు కదా ఎంత బాగుందో. అండ్ గాయస్, అండ్ ఇది వచ్చేసి ఇంకోటి అనమాట. గాయస్ నిజం చెప్పాలంటే నాలా ఫొటోస్ అంటే ఇష్టపడే వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అనమాట. సో చూసాక ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకుంటున్నాను గాయస్. అండ్ అక్కడ మాట్లాడుతున్నారు ఎవరో తెలుసా, మలయాళం సూపర్ స్టార్ హీరో సురేష్ గోపి గారండి. అదేనండి ప్రస్తుత సెంట్రల్ టూరిజం మినిస్టర్ గారు. అండ్ ఇక్కడంతా కల్చరల్స్ చేసేవాళ్ళు అనమాట. సో చూసారు కదా వెళ్తున్నారు, ఇదిగోండి గాయస్. సో చూసారు కదా. ఇంకా చూసారా ఇదిగోండి బోల్డ్ చైర్స్ అయితే వేశారనమాట. చాలా ఫ్రీగానే ఉంటుంది కూర్చోడానికి ఎంతమంది వచ్చినా. సో ఇదిగోండి మనమైతే ఫస్ట్ ఇక్కడ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని అయితే చూపిస్తున్నాం. అండ్ ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇంకా ఇక్కడ దూరం నుంచి అయితే కవర్ అయితే చేస్తాను గాయస్ అక్కడ ఉన్నదాన్ని. సో చూసారు కదా బాగుంది. అండ్ నేను ఇక్కడ ఉన్న ప్రతి స్టాల్స్ని నేనైతే కవర్ అయితే చేస్తున్నాను.
అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా గైస్, ద గైడింగ్ లైట్స్ ఆఫ్ ఇండియా. సో ఇంకా ఇక్కడ చూసారా, మనమైతే ఒక సెల్ఫీ వీడియో తీసేసుకుందాం. వెన్యూ దగ్గర మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ అదంతా మొత్తం అయిపోయే వరకు మనం బయటికి రాలేమన్నమాట. సో ఇంకా అందుకే గాయస్ పదండి వెళ్ళిపోదాం. సో చూసారు కదా, లెట్స్ గో గాయస్. ఇంకా జనాల్ని కూడా ఒకసారి చూపించేస్తున్నా ఒక్కొక్కరిని. ఇంకా చూస్తున్నారు కదా, ఇదిగోండి గాయస్. సో మేము తొందరగా వెళ్ళామన్నమాట. లైక్ చూసారు కదా, ఇదిగోండి ఇక్కడ చూసారా నేవల్ వాళ్ళనమాట. అసలు ఈ ఫెస్టివల్ని కండక్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఇండియాలో ఉన్న లైట్ హౌస్ హిస్టరీని అందరికీ తెలియపరచడం కోసం, అలానే మన టూరిజంని ఇంకా బూస్టింగ్ చేయడానికి, కోస్టల్ కమ్యూనిటీ సిస్టమ్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం అయితే ఇలా లైట్ హౌస్ ఫెస్టివల్ అనేది ఏర్పాటు అయితే చేశారు గాయస్. సో చూసారు కదా, ఇంకా నేనైతే ఒకసారి అంతా కవర్ చేసేస్తున్నా. చూడండి గాయస్ ఎంత బాగుందో లైటింగ్స్తో, వే మొత్తం సూపర్. అసలు బ్యానర్స్ తీయడానికి అయితే వెళ్తున్నా గాయస్. We will now request you to kindly inaugurate the light and sound show projection mapping at the Aquada Lighthouse, Goa, that requires our honorable Minister to kindly acknowledge. సో గైస్ చూసారు కదా, ఇదిగోండి థర్డ్ ఇండియన్ లైట్ హౌస్ ఫెస్టివల్. సో చూసారు కదా, నేను మీకోసం ఇలా చూపించడానికి. సో చూసారు కదా ఈ బ్యానర్స్, అసలు అర్థమవుతాయి కదా ఎవరెవరు వస్తున్నారు నెక్స్ట్ అదంతా, అందుకే వచ్చానమాట. Across the world through the sea voice. So that was the power of maritime nation of India about 5,000 years back. Now for the present generation in the 21st century, all these things, there must be some demonstrative structure through which this can be well calculated. Bharat Mata ki, Bharat Mata ki, Vande, Vande, Vande. Thank you. Can we have a standing ovation to the one and only, our very own Honorable Union Minister of Port Shipping and Waterways. Please put your hands together, everybody. విడాకాణుమే వానమే నా చూపులల్లా తొక్కుకు వెళ్ళకు తేలేత, అసలు నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అడుగు చెప్పతగునా, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అడుపు చెప్పు తగునా. థ్యాంక్ యూ. And to do that, may I request Director General for DGLL N. Muruganandan sir to kindly join us on the stage. Please. So thanks to my own DGLL team, and I appreciate their sincere effort and commitment to this festival made it grand. Now moving ahead, మరి ఇప్పుడు ఇక్కడ స్టేజ్ పైన ఏం జరగబోతుందని మీ అందరికీ అరుపులు వినిపించలేదు. Make some noise, Viశాఖపట్నం. Lovely. ఇక్కడైతే ఫ్యాషన్ వాక్ అయితే అవుతుంది. సో గాయస్, సో చూస్తున్నారు కదా, ఇదిగోండి. అండ్ చూసారు కదా ఎంత బాగుందో, సూపర్ ఉంది. అండ్ Make some noise. ఇంకా ఇక్కడ వచ్చేసి నహీద్ అఫ్రీన్ అక్క అనమాట.
Indian playback singer. Hello everyone, wishing you వాళ్ళు పాడిన సాంగ్స్లో నా ఫేవరెట్ సాంగ్స్ అయితే నేను క్లిప్స్ ఉంచాను గాయస్, సో మీరు కూడా వినండి, చూడండి. ఓకేనా గాయస్, సో మళ్ళీ వస్తా, బాయ్ బాయ్. enhanced by the expert work of the Vizag Makeup Studio team, and whose subtle and earthy makeup styling complements the natural texture and tones of the handloom fabric. మళ్ళీ ఫ్యాషన్ వాక్ అయితే అవుతుంది గాయస్. Thank you so very much. Thank you. Before I move on with our entire evening tonight, సో గాయస్, ఈ వీడియోని లైక్ చేశారా? గాయస్ చూసారు కదా, అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అండ్ సూపర్ అసలు. ఆబ్వియస్లీ ఇందాక నేను చూసాక కదా, నేను కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నాను.
How lovely! This is amazing. But love. గాయస్ ఇంకా అప్పటికే 9:45 అయితే అయిపోయింది అనమాట. సో చూస్తున్నారు కదా ఇంకా మేమైతే వచ్చేస్తున్నాం గాయస్. సో ఈవెంట్ అయితే 10కి అయితే క్లోజ్ అయితే అయిపోద్ది గాయస్. సో అప్పుడు వదిలినప్పుడు వస్తే జనాలు అందరూ ఒకేసారి వచ్చేస్తారని చెప్పి ఇంకా 15 minutes బిఫోరే వచ్చేసాము. ఇదిగోండి గాయస్ సురేష్ గోపి గారు అనమాట. ఇందాక సాంగ్ అయితే పాడారు కదా. అండ్ ఆల్సో ఇక్కడ చూసారు కదా యూనియన్ మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్ అనమాట, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ సోనోవాల్ గారు. సో ఇంకా ఇక్కడ నేను చూసారా ఒక మంచి ఫోటో వీడియో అయితే తీసేసుకుంటున్నాను గైస్. సో ఇంకా అది అయిపోయాక ఇంకా లైట్ హౌస్ దగ్గరికి వచ్చి ఇక్కడ కూడా ఒక మంచి వీడియో అయితే తీసేసుకుంటున్నాను. సో ఇంకా చూస్తున్నారు కదా ఇదిగోండి అలా రీల్ కూడా చేశాను. అది నార్మల్గా స్లోమో వాకింగ్ ఇదే. ఇంకా రీల్ అంటే ఏం సాంగ్ కాదండి. అండ్ ఇక్కడ చూసారు కదా గాయస్ చూసారు కదా గాయస్ ఇదిగోండి. సరేనండి ఈరోజు ఈ వ్లాగ్ అని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో guys. See you in next vlog. Bye bye.